కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలండి. అందరికి వందనాలు. బాగున్నారా? ఒకరినొకరు పలకరించుకోండి. పక్కన వాళ్ళకి వందనాలు చెప్పండి. పలకరించి అందరినీ నవ్వుతా పలకరేయండి. మంచిది. సమయంలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి దేవుని మాటలను మనం వినబోతూ ఉండగా గత వారంలో ఏం వాక్యం చెప్పుకున్నామో ఎవరన్నా ఒకరు చెప్తే మరి ఈ సమయంలో ముందుకు వెళ్దాం. మార్తా మరియల గురించి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఏం చేసింది? మార్త ఏం చేసింది? నువ్వు చెప్పట్లా మరి. మార్త అయితే ఇంట్లోకి చేర్చుకుంది. మరి అయితే ఆయన మాట వింది. హృదయంలోకి చేర్చుకోవటం వేరు, ఆయన మాట వినటం వేరు. అర్థమైందా? శారీరకంగానేమో మార్త ఇంట్లోకి చేర్చుకుంది, శారీరకంగా చెవులతోనేమో మరియా ఆయన మాటలు వింది. ఆత్మీయంగా ఇంట్లో చేర్చుకోవటం అంటే హృదయంలో చేర్చుకోవటం, మాట వినటం అంటే ఆయన చెప్పింది చేయటం, ఆత్మీయంగా అర్థం అదనమాట. కాబట్టి ఇప్పుడు మనం దేవుని మాట వినేవారంగా ఉన్నామా, లేకపోతే దేవుణ్ణి ఇంట్లోకి చేర్చుకుని ఒక పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టామా అనేది మనకు ప్రశ్న అన్నమాట. దేవుడు గత వారంలో మనకిచ్చిన అంశం ఉపదేశం మంచిది. సమయంలో దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము 22వ అధ్యాయం. ఇంకెవరు మాట్లాడొద్దు, అటు ఇటు చూడొద్దు, చిన్నపిల్లలు ఎవరు కూడా కదలొద్దు. ఆది కాండము 22వ అధ్యాయం ప్రారంభం నుంచి కొన్ని దేవుని మాటలను మనం ఈ సమయంలో చదువుకుందాం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తమ కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళెను. మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడకు వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికు కట్టెలు తీసుకొని
తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి చేతితో నిప్పును ఒక చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. కట్టెను పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పెను. అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నది అని. చాలు. దేవుడు తన పరిశుద్ధమైన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగమును మనము లోతుగా ధ్యానం చేసినట్లయితే అబ్రహాము ఆ సంగతులు జరిగిన తరువాత మనం చదువుకున్నటువంటి అధ్యాయంలో మొదటి మాట ఏంటంటే ఆ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు జరిగినాయి అని అంటే అబ్రహాము ఒక అన్యుడు విగ్రహాలను తయారు చేసుకుని వ్యాపారం చేసేటువంటి ఒక విగ్రహారాధికుడు అబ్రాము. అబ్రహాము దేవుడిని ఎరక్క ముందు, దేవుడు పిలవక ముందు అబ్రహాము పేరు ఏంటంటే అబ్రాము. ఏంటది? అబ్రాము. దేవుడు పిలిచిన పేరు అబ్రహాము. చెప్పండి, అబ్రాము పేరే అసలు పేరేంటి? అబ్రాము. దేవుడు పిలిచిన పేరు అబ్రహాము. ఇప్పుడు చాలా మంది పేర్లు పెట్టుకుంటారు కదా, ఒక పేరులోనే ఎంత తేడా ఉంది, ఒక అక్షరం. అబ్రాము వేరు, అబ్రహాము వేరు. అబ్రాముగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు ఆదికాండం 15వ అధ్యాయంలో ఏం చేశాడంటే పిలిచాడు. అబ్రహామా అని పిలిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పి దేవుడు అబ్రహాము ఉన్నటువంటి ప్రదేశంలో నుంచి అబ్రహామును బయలుదేరదీసి అబ్రహాముగా పరిగణలోకి తీసుకుని నేను చూపించే దేశానికి వెళ్ళమని చెప్పాడు. అప్పుడుకి అబ్రహాముకి ఏం లేదంటే పిల్లలు లేరు, చాలా ఆస్తి ఉంది, చాలా పని వాళ్ళు ఉన్నారు, ఏమండి తరగనంత ఆస్తి ఉంది, తినడానికి ఎక్కువైన ఆస్తి ఉంది, ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహామును ఆయన ఉన్నటువంటి చోట్లలో నుంచి పిలిచి అబ్రహాముగా పిలిచి ఆయన ఇదిగో
ఆయన ప్రయాణాన్ని మొదలు పెట్టించిన తర్వాత 18వ అధ్యాయానికి వచ్చేసరికల్లా ఇదిగో ఎండవేళలో సింధూర వృక్షము కింద ఇదిగో ఒక గుడారం వేసుకుని గుడారము బయట కూర్చున్నాడు. అప్పుడు దేవుడు ముగ్గురు దూతలు వారి ఇంటికి వచ్చినట్టుగా కనబడుతుంది. అలాగా వస్తూ ఉండగా అబ్రహాం ఏం చేశాడంటే వాళ్ళకి ఎదురుగా వెళ్ళి సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి మంచి భోజనాన్ని సిద్ధపరిచి వాళ్ళకి విందు చేసి వినోదం చేసి ఇక వాళ్ళు వెళతామని అన్నప్పుడు చిత్తం ప్రభు అన్నప్పుడు అబ్రహాముతో ఆ ముగ్గురు ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఆ అబ్రహాముకు ఒక వాగ్దానం చేశారు. ఏమనంటే నీకేది కొదువుగా ఉందో చెప్పు అనని అంటూ ఉండగా అబ్రహాముతో అన్నాడు, మరలా ఈ కాలం వచ్చేసరికి నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడని చెప్పి శారాతో మాట్లాడారు. ఇట్లా మాట్లాడుతూ ఉండగా లోపల గుడారంలో కూర్చున్నటువంటి శారా ఏం చేస్తుందంటే నవ్వుతూ ఉన్నప్పుడు వాళ్ళు అంటారు, శారా నవ్వనేలా, యెహోవానైన నాకు అసాధ్యమైన కార్యం ఏదైనా కలదా అని చెప్పి ఈ 18వ అధ్యాయం మొదలుకొని 22వ అధ్యాయం వరకు వచ్చేసరికి ఎంత మధ్యలో గ్యాప్ వచ్చిందంటే అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం ఎప్పుడు చేశాడంటే 75 సంవత్సరాలప్పుడు అబ్రహాముతో దేవుడు నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను అని శారాతో వాగ్దానం చేశాడు. కానీ మరలా ఈ సంవత్సరానికి మరలా ఈ ఋతువుకి మరలా వచ్చే యాసకాలానికి అని చెప్పినటువంటి దేవుడు ఎన్ని సంవత్సరాలు పొడిగించాడంటే 24 సంవత్సరాలు, దాదాపు 25 సంవత్సరాల పాటు ఏమైంది? జాప్యం జరిగింది. ఏమండి? ఆలస్యం జరిగింది. ఎందుకు ఈ ఆలస్యం జరిగింది అంటే దేవుడు వెళ్ళొద్దన్నటువంటి పరిస్థితిలో నుంచి వెళ్ళాడు. కూర్చోకూడనటువంటి స్థలంలో కూర్చున్నాడు. ఈలోపు ఆ భార్య ఒక సలహా ఇచ్చింది. ఏమని? అయ్యా ముసలోడా మనం ముసలోడు అయిపోతున్నాం కాబట్టి మనకి ఎట్లాగో పిల్లలు పుట్టరు కాబట్టి మన దాసి అయిన హాగరుతో వెళితే నీకు సంతానం కలుగుతుందని చెప్పి ఆ హాగర్ను ఆమెతో పోమన్నప్పుడు అబ్రహాము ఆమెతో పాపం చేశాడు. దాని ప్రతిఫలంగా ఇస్మాయిల్ అనే కుమారుడు పుట్టాడు. మరలా హాగరుకిను శారాకిను గొడవలు వచ్చి ఇదిగో నీకు పుట్టిన కుమారుడిని ఎక్కువ ప్రేమిస్తున్నామని గొడవలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే మళ్ళీ హాగర్ను ఇస్మాయిల్ని ఎడారిలో వదిలేసేసాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దేవుడిచ్చిన వాగ్దానం ఏమో అలాగా వాళ్ళ పట్ల నిలబడి ఉంది. అబ్రహాం యొక్క పరిస్థితి ఈ రీతిగా కొనసాగుతుంది. ఏది ఏమైనా కానీ దేవుడు చేసిన వాగ్దానం అబ్రహాము పట్ల నెరవేరి ఎవరు పుట్టారు? ఇప్పుడు ఇస్సాకు పుట్టాడు. పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. ముసలోడైనా 99 సంవత్సరాలు వచ్చినా 100వ సంవత్సరంలోనికి వెళ్తున్నా ఆ వయసులో కుమారుని కని ఎత్తుకుని ముద్దాడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ సంగతులన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో చూస్తే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడంట అబ్రహామును పరిశోధించాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును పరిశోధించడం వేరు. దేవుడేమో
పరిశోధిస్తాడు, అపవాదేమో శోధిస్తుంది. శోధించేది అపవాది, పరిశోధించేది దేవుడు. నా మాట అర్థమవుతుందా మీకు? శోధించేది ఎవరు? శోధించేది ఎవరు? అపవాది. పరిశోధించేది దేవుడు. ఆ పరిశోధన ఎలాంటిదంటే మనకు మేలు, మనకు మెప్పు కలగటానికే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఆ సంగతులు అలాగా జరిగిపోయినాయి. అబ్రహాము జీవితంలో సుఖము, నెమ్మది, దేవుడిచ్చినటువంటి వాగ్దానం నెరవేరింది. చక్కగా హ్యాపీగా ఉంటున్నారు. ఏమండి, ఆ ఇచ్చినటువంటి కుమారుడితో ముద్దులాడుకుంటూ గోరు ముద్దలు తినిపించుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి సమయంలో దేవుడంట అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుడు అబ్రహామును పరిశోధించినప్పుడు, పరిశోధించాలని దేవుడికి మనసు కలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? పిలుస్తాడు మనల్ని. అబ్రహామును ఏం చేశాడు? పిలిచాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము దేవుని మాటకు ఏం చేశాడు? స్పందించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మానవుని యొక్క జీవితంలో, మానవుని యొక్క మనుగడలో దేవుడు మనల్ని కూడా అనేక సార్లు ఏం చేస్తాడంటే అబ్రహామును పిలిచినట్లుగా మనల్ని కూడా కొన్నిసార్లు పిలుస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? పిలుస్తూ ఉంటాడు. మరి ఈ కంపెనీ వెనకాల పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా పిలుస్తూ ఉంటాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటాడు. ఏమని? ఇదిగో కొంతమందినేమో వ్యాధుల్లో ఉన్నప్పుడు పిలిచాడు, కొంతమంది ఏమో లోకంలో నశించిపోతున్నప్పుడు పిలిచాడు, కొంతమంది ఏమో ఆకలితో ఉన్నప్పుడు పిలిచాడు, కొంతమంది ఏమో నిరీక్షణ లేని వారిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. ఈ దేవుని బిడ్డలారా, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏమన్నాడో తెలుసా? చిత్తము ప్రభువా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపును స్వీకరించిన వాడిగా కనబడుతున్నాడు అబ్రహాం. ఎందుకు పిలిచాడండి దేవుడు? ఆశీర్వదించడానికి పిలిచాడా? ఏమండి, దీవించుతానని చెప్పడానికి పిలిచాడా? ఆలోచించేయండి ఒకసారి. ఎప్పుడైతే అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడో, చెప్తున్నాడు అబ్రహాంతో దేవుడు, నీవు అతిగా ప్రేమించే నీ కుమారుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు, లేక పుట్టిన నీ కుమారుడు, 100వ సంవత్సరంలో పుట్టిన నీ కుమారుడు, నువ్వేం చేయాలంటే నీవు నాకు దహన బలిగా అర్పించాలి. ఏమండి, ఏం బలి అంట? దహన బలి. ఒకసారి ఈ సీన్ని ఆలోచన చేసుకోండి. అల్లారు ముద్దుగా పెంచుకునే కొడుకుని, ఎంతో ఇష్టంగా పెంచుకునే కొడుకుని, గుండెల మీద వేసి ఆడించుకునే కొడుకుని దేవుడు అంటున్నాడు, నీవు నాకు దహన బలిగా ఇచ్చేసేయి. అబ్రహాం ఏమన్నా మారు మాట మాట్లాడా? దేవుడు చెప్పిన మాటకి అబ్రహాం ఏమన్నా బదులు చెప్పాడా అంటే చెప్పకపోగా వెంటనే ఉదయాన లేచాడంట. దేవునికి స్తోత్రం. లేచి ఇదిగో గాడిదకు గంతలు కట్టి ప్రయాణం అయ్యాడంట. ఇద్దరు దాసులను ఆ బలికి ఏం తీసుకుని, కత్తిల్ని, ఇస్సాకుని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడో తెలీదు. ఇంట్లో ముసలమ్మకి చెప్పాడా? చెప్పలా. భార్యకి చెప్పాడా? చెప్పలా. వృద్ధాప్యంలో, వయసు ఉడికిపోయిన సమయంలో ఒక బిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఎంత ప్రేమ ఉంటుందండి? ఎంత ప్రేమ ఉంటుంది?
ఇస్సాకు మీద ఎంత ప్రేమ ఉండి ఉంటుంది తల్లికి, రెబెకాకి. అబ్రహాము భార్య పేరేంటి? మరి ఏంటి రెబెకా అంటే ఒకళ్ళన్నా స్పందిట్లా అంటే అంత బాగా వింటున్నారు అన్నమాట వాక్యం. రెబెకా ఎవరు? రెబెకా ఎవరు? రెబెకా ఈ ఊర్లో ఎక్కడ ఉంది అసలు అంటారా? అబ్రహాము భార్య పేరు శారా, ఇస్సాకు భార్య పేరు రెబెకా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము తన భార్య అయినటువంటి శారాను గురించి ఆలోచించాల. ఏమండి, గంపిడి కండ్లేసుకుని కంద కదా, 9 నెలలు మోసింది కదా, ఏదో ఒక మాట అన్నా చెప్తాము. ఇన్నా వినపోయినా ఏం చేయాలి? ఇంట్లో భార్యకి చెప్పాలి కదా, చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అయినా కానీ అబ్రహాము ఏమి తెలవనట్టుగా ఏం చేశాడంటే ప్రయాణం అయ్యాడు, వెళ్తా ఉన్నాడు. అప్పటికి ఎన్ని రోజులు ప్రయాణం? 3 రోజులు ప్రయాణం. 3 రోజులు ప్రయాణానికి ఏమేమి తీసుకున్నాడు? కట్టెలు తీసుకున్నాడు, బలికి ఇస్సాకుని తీసుకున్నాడు, ఆయనకు తోడు 2 పనోళ్ళని తీసుకున్నాడు, వాళ్ళ 3 మోయటానికి గాడిదని తీసుకున్నాడు. ఈ 3 రోజులు ప్రయాణం మోరియా పర్వతానికి. ఆ మోరియా పర్వతం మీద ఉన్న కొండల్లో ఒక కొండకి వెళ్ళటానికి ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టిందంట. 3 రోజులు పట్టిన తర్వాత ఆ వెళ్ళవలసిన మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళాడు. మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ ఇస్సాకును బలి ఇవ్వాల్సినటువంటి ఇంకో కొండ చూపించాడు దేవుడు. ఆ కొండ కాడికి వెళ్ళాలంటే కొండ ఎక్కాలి కదా. కొండ ఎక్కాలంటే అబ్రాహాము ముసలోడా పురుషుడా? ముసలోడు, 100 సంవత్సరాలు పైబడ్డవాడు. అక్కడ దాకా తన పనివాళ్ళను జతగా తీసుకెళ్ళాడు, ప్రయాణానికి తోడుగా తీసుకెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక అంటున్నాడు, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి దేవునికి బలి అర్పించి మళ్ళా తిరిగి వస్తాం. దేవునికి స్తోత్రం. ఆ మాటలు గమనించారా మీరు? దేవుడు కుమారుణ్ణి బలి ఇవ్వమంటే కుమారుణ్ణి బలిచ్చి నేను వస్తాను అనాలిగా. రెండోది మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అక్కడ దాకా తీసుకెళ్ళినటువంటి పనివారిని ఆ కొండ కిందే ఉంచేసి తర్వాత మీరు ఇక్కడే ఉండండి అని ఎందుకు అన్నాడు? ఇక్కడే ఉండండి అంటానికి గల కారణం ఏంటి అంటే, ఇస్సాకు ఎంతో సమర్పణ కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించాలి, దేవుడు చెప్పిన మాట ఎవరితోనూ చెప్పలేదు. ఎవరు? అబ్రహాం. చెప్పకపోగా అబ్రహాము ఏం చేశాడంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ముందుకు కొనసాగటానికి ఇష్టపడ్డాడు. దేవుడిచ్చిన దాన్ని తిరిగి దేవునికి ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. పెడతా ఉన్నారు, ఆ కొండ మీదకి ఎక్కుతా ఉన్నప్పుడు కుమారుడు మాట్లాడుతున్నాడు. ఏమని? తండ్రి అనగానే, ఏంటి నా కుమారుడా అన్నాడు. కత్తి ఉంది, వధించడానికి గొర్రె పిల్లేది అన్నప్పుడు హృదయం అంత ద్రవించిపోయి ఉంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. కన్న కొడుకును బలిటాకి వెళ్ళినప్పుడు ఇస్సాకు అమాయకంగా అడుగుతున్నాడు, నా తండ్రి పుల్లలన్నీ, కత్తి ఉంది, నిప్పుంది, కానీ ఏది వధించడానికి గొర్రె పిల్ల ఏది అని చెప్పి తండ్రిని అడుగుతుంటే తండ్రి అంటున్నాడు, ఇదిగో
దేవుడే చూసుకుంటాడయ్యా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆ మాట చెప్పాడు? దేవుడే చూసుకుంటాడని ఎందుకు చెప్పాడు ఆ మాట? ఒకవేళ నువ్వేరా గొర్రె పిల్లవి, నిన్నేరా బలిచ్చేది అని తండ్రి ఒక కొడుకునికి చెప్తే ఏం చేస్తాడో తెలుసా? అబ్రహామేమో ముసలివాడు, ఇస్సాకేమో బాలుడు. కాబట్టి చిన్నపిల్లోడు పరిగెత్తుకుంటా పారిపోతుంటే ముసలోడైన తండ్రి ఆపగలడా? పరిగెత్తగలడా? ఆలోచన చేయండి ఒకసారి. అయినా కానీ దేవుడే చూసుకుంటాడంటే కలిసి వెళ్ళారు, కట్లు పేర్చారు. ఏమండి, ఇస్సాకు కాళ్ళు చేతులు కడుతున్నాడు. అప్పుడు కూడా ఏంటి నాన్న కాళ్ళు చేతులు కడుతున్నావు, ఏం చేస్తున్నావు నాన్న అని ఒక మాట కూడా ఇస్సాకు అనలేదు. ఏమండి, కాళ్ళు చేతులు కట్టి కట్టెల మీద పడుకోబెట్టి కత్తి ఎత్తాడంట. ఎందుకు? ఇస్సాకును బలి ఇవ్వటానికి, దహన బలి ఇవ్వటానికి. అప్పుడు దేవుని దూత మాట్లాడుతుందంట, అబ్రహామా అబ్రహామా నువ్వు తొందరపడద్దు. ఏమండి, ఇంత త్యాగం మనం చేస్తామా? దేవుడు రాత్రికి కనబడి, మీ అయ్యగారికి గుడి లేదు, దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయిగా, మరి మా 3 లక్షలు అయ్యగారికి అన్నాడంటే ఎవరు? దేవుడు. ఎవరితో? నాతో నీతో అన్నాడు అనుకోండి, ఏమంటాం? 3 లక్షలు ఇవ్వాలంటే మాటలా? ఏమండి, 300 అంటే ఎవరి సంబంధం లేకుండా తెచ్చిస్తాం, కానీ 3 లక్షలు అమ్మో, ఇంతకే గుడ్డు జారిపోతుంది, గుండె గబేలమంటుంది. అబ్రహాము వృద్ధాప్యమందు దేవుని వాగ్దానం దత్తు పుత్రుడు, వాగ్దానం కొద్దిగా పుట్టిన పుత్రుడు ఏమయ్యాడో తెలుసా? దేవునికి బలి ఇమ్మంటే దేవుడిచ్చాడు కాబట్టి తిరిగి దేవునికి ఇవ్వటానికి ఆలోచించల, వెనకాడల. అబ్రహాముకి తెలుసు, నా దేవుడు నాకు ఎప్పుడు అన్యాయము చేయడు. దేవుడిని మారు మాట్లాడగల, నీ కుమారుని నాకు ఇయ్యయ్యా అంటే. ఏమంటే అబ్రహాం ఏమన్నా అడిగాడా పిల్లలు కావాలని? అబ్రహాం ఏమన్నా నాకు కుమారుని దయచేయ్యా అని అడిగాడా? అన్నలాగా అడగలేదు కదా. దేవుని వాగ్దానం కొద్దిగా మరుసటి ఏడాకే నీకు ఒకటిలో కుమారుడు ఉంటాడని చెప్పి దేవుని వాగ్దానంతో పుట్టిన కుమారుణ్ణి మరలా తిరిగి దేవుడు నాకే దహన బలిగా ఇవ్వంటే ఏమంటే దేవుడికి ఏమన్నా అన్యాయం ఉందంటారా? న్యాయం ఉందంటారా? అనుకుంటాం మనం అయితే. ఏమండి, ఒకగానొక కొడుకు చచ్చిపోతే ఏమైపోతారు తల్లి? మనం పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు చాలా బాగా చూసుకునేదంట కొడుకు వచ్చేదాకా నిద్రపోయేది కాదంట. ఎన్ని రకరకాల మాటలు మనం ఎన్నింటిలో లోకంలో. కానీ అంతకంటే చిన్న వయసు, బాల్య వయసు, ఏమి తెలవని వయసు, పసికందును ప్రభువుకి బలివ్వటానికి ఏం చేశాడు? అబ్రహాము సాహసము చేశాడు. ఈ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ కత్తి ఎత్తాడో అయిపోవచ్చింది. నేను ముగింపులోకి వచ్చేసా. ఎప్పుడైతే ఆ కత్తి ఎత్తాడో దేవుని యొక్క దూత అబ్రహాముతో మాట్లాడుతుంది. ఆ మాటలు చదువుకుని మనం ముగించుకుందాం. అబ్రహామా
అబ్రహామా అని పిలుస్తున్నాడు దేవుని దూత. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుదీయ లేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదని. నువ్వు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుడు. ఎంతమంది ఉన్నారండి? ఏమంటే ఒకడు పోతే పోయాళ్లే, ఇంకో నలుగురు ఉన్నారనుకోటానికి లేదు. ఇంకా కానీ స్తోమత కూడా, ఆ బలం కూడా లేదు. దేవుడు ఎప్పుడు ఎలాంటి సమయాల్లో మనల్ని పరిశోధిస్తాడంటే, దేవుడు కొన్ని పరిస్థితుల్లో కూడా పరిశోధిస్తాడు. సారేపతి వెధవరాల్ని పరిశోధించాడు కదా. కరువులో ఉంది, కొంచెం పిండే కొంచెం నూనె ఉందంట. ఈలోపు తాగటానికి మంచినీళ్ళు తేమన్నాడు ఏలియా గారు. నీళ్ళేగా, ఊరికినే వచ్చినాయేగా, ఇద్దామనుకుంది. ఇంతలోనే ఆళ్ళకు మట్టిగా ఉన్న దాంట్లో నుంచి ఒక అట్టు ముక్కని తీసుకురామంటున్నాడు, ఒక అప్పాన్ని తీసుకురామంటున్నాడు. ఏమండి, మనకుంటే పెడతాం, మనకి లేకోకుండా ఎక్కడ పెడతాం? మన స్టైల్ ఏంటంటే, మన అలవాటు ఏంటంటే, మనం నేర్చుకున్నది ఏంటంటే, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదిగో ఉండి దేవునికి ఇవ్వటం కన్నా ఉన్నదాన్ని దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఇసాక్కి ఎంతమంది ఉన్నారండి పిల్లలు? అబ్రహాముకి ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇప్పుడు దాకా అబ్రహాం గురించి చెప్పి అసలు మైండ్ ఎక్కడ లేదు మీకు ఎవరికి. నేను ఇసాక్కి ఎంతమంది పిల్లలు అన్నా, నేను చెప్పింది ఇసాక్ గురించా అబ్రహాం గురించా? మరి అబ్రహాం గురించి అన్నప్పుడు ఒక్కడే అని అనాలిగా, లేకపోతే ఇసాక్కి ఇద్దరని అనాలిగా. అయితే గోంగూర లేకపోతే ఏంటి చేపలు అన్నట్టు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి, అర్థం చేసుకోవాలి. ఒక్కడై ఉన్న కుమారుణ్ణి వెనుదీయలేదు గనక, నాకు ఈటానికి వెనకే రాలేదు గనక నీవెవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావని నాకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయపడే వాళ్ళు దేవుడు ఏది చెప్తే అది చేస్తారు. దేవుని సేవకుడు ఏది చెప్తే అది చేస్తారు. దేవుడు ఏది అడిగితే అది ఇస్తారు. దేవుడు ఎలా ఉండమంటే అలాగా ఉంటారు. దేవుడు ఏది చెయ్యమంటే అది చేస్తారు. చాలామంది దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి మన ఇష్టాన్ని, మన చిత్తాన్ని వెతుకుతాం. అబ్రహామును దేవుడిని పిలిచాడు. పిలిచినప్పుడు పిలిచాడా? పలికాడా? పలకలేదా? పలికాడు. ఒక పని చేసే ముందు, ఒక ప్రార్థన చేసే ముందు దేవుడు ముందు అడుగుతాడు, అబ్రహామా నీవు నా కుమారుని అన్నట్టుగా. అదిగో నిన్ను ప్రార్థన చేసే ముందు దేవుడు నిన్ను కూడా ఒక మాట అడుగుతాడు, ఏంటి నీ పరిస్థితి, ఏంటి నీ వ్యవహారం, ఏంటి నీ ఫైలు, ఒకసారి నాకు చెప్పు, నీ వ్యవహారం ఏంటో అసలు నాకు చెప్పు, అసలు ఏముంది నీ దగ్గర? అన్నీ ఉన్నవాడి దగ్గరికి వెళ్తారు కానీ ఏమీ లేని వాడి దగ్గరికి ఇవ్వడాన్ని అంటారా? ఏమ్మా నాలాంటి అతికొండ వాడి దగ్గరికి ఇవ్వడాన్ని అంటారా? కూర్చోటం కూడా రారు అసలు. వాళ్ళకే సాల్తులు చోటు. ఇంకా మేము ఎక్కడ వచ్చి ఇదిగైతే
దేవుడు అంగులు ఆర్భాటాలు చూడడు కానీ, ఉందా లేదా అని చూడడు కానీ, దేవుడు మన మనస్తత్వం ఏంటో ఆయన గ్రహించిన దేవుడు. మనకు ఆలోచన రాకముందే దాన్ని బాగుగా ఎరిగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అబ్రహాముని అంటున్నాడు, ఇందువలన నీవు నాకు భయపడువాడవని నేను తెలుసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి భయపడే వారం అయితే దేవుడు చెప్పిందే మనము తూచా తప్పకుండా చేస్తాం. ఈ దేవుని బిడ్డలారా, అబ్రహాములో మనం నేర్చుకోవాల్సినటువంటి 6 మంచి గుణాలు ఒక్కొక్కటి ఇప్పుడు చెప్తాను, మీరు రాసుకోండి. మొట్టమొదటి గుణం, అబ్రహామును దేవుడు పిలిచాడు. దేవుడు పిలిచినప్పుడు రెండవది, అబ్రహాము దేవుని స్వరము వినుటకు ఇష్టపడ్డాడు. చిత్తం ప్రభువా అన్నాడు. ఒకటేమో దేవుడు పిలిచాడు, రెండవదేమో దేవుడు పిలిచిన దానికి అబ్రహాము పలికాడు, మూడవది మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. నాలుగవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చెప్పిన మాటకి లోబడటం కాదు కానీ ఆ మాట విని దాని ప్రకారం చేయటానికి ఇష్టపడ్డాడు. ఐదవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ విషయాన్ని ఎవరికి చెప్పలా. అంటే ఎవరికి చెప్పలేదంటే ఏమైనట్టు, అక్కడ ఒక ఆయన అంట గుడి కట్టుకుంటున్నాం, కుటుంబానికి 10,000 వేయండి అన్నాడంట. ఏంటి, కుటుంబానికి 10,000. ఉదాహరణకి ఆ చెప్పిన ఆయనే దేవుడు అనుకోండి. ఆ చెప్పిన ఆయన దేవుడు అయినప్పుడు మరి ఆ మాట మా అయ్యగారు 10,000 ఇమ్మన్నాడని అవుతున్నాను చెప్తే ఎట్లుంటుంది? ఏమంటారు? ఉదాహరణ మనకి అర్థం అవడానికి కోసం చెప్తున్నా. ఏమంటారు? ఎండాకాలం పనులు లేని రోజుల్లో గుడి కడతా అయ్యగారు ఎంత ఇమ్మన్నాడు? 10,000 ఇమ్మన్నారా అని ఇట్లా అడగొచ్చు అంటావా అని కొంత సమస్య. ఉంటే ఎత్తంగా తెలీదా ఆయనకి అనేది రెండో సమస్య. 10,000 ఇవ్వాలా, మా దగ్గర ఉన్నంత ఇస్తామన్నది మూడో సమస్య. అందుకే అబ్రహాము ఎవరితో చెప్పలా. ఏమని? దేవుడు నాకు ఇక్కడ కనపడ్డాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నాకు ఒక్కడిగా ఉన్న నా కుమారుణ్ణి ఇవ్వమన్నాడు, నేనేం ఆయనకి ఎదురు మాట్లాడలేకపోయానయ్యని ఎవరికి కూడా చెప్పడానికి ఇష్టపడలా. ఎవరికి చెప్పడానికి ఇష్టపడలేదంటే ఇప్పుడు దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బలి ఇవ్వడానికి కానీ కూడా చెప్పలా. దాంతులు తీసుకెళ్ళాడు, పని వాళ్ళని తీసుకెళ్ళాడు, తోడు తీసుకెళ్ళాడు. వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టాడు? కొండకి కిందే ఉన్నారు, కొండ పైకి వాళ్ళు వెళ్ళాల. అంటే దాసులకి చెప్పడానికి కూడా ఇష్టపడాల. ఆఖరిగా మనం గమనిస్తే ఈ అబ్రహాము దేవునికి భయపడివాడని దేవుడు ఆయనకి ఏమిచ్చాడండి? సర్టిఫికేట్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందు మూలంగా అంటే దేవుడు చెప్పింది చేయటానికి ఇష్టపడ్డాడు కాబట్టి. అందుమూలముగా దేవునికి భయపడువాడవని నేను
తెలుసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాములో ఉన్న ఈ 6 మంచి లక్షణాలను మనము కూడా కలిగి ఉండాలి, మనము కూడా అలవర్చుకోవాలి. క్రైస్తవులంగా, దేవుని బిడ్డలంగా మనం పాటలు పాడతాం కదా కొన్నిసార్లు, సమర్పణ చేయము ప్రభువునకు ఈ దేహము, ధనము, సమయమును. అబ్రాహాము అబ్రాహామును అడిగిన ప్రభు అప్పుడు ఇస్సాకును, అబ్రహామును అడిగితే దేవుడు ఇస్సాకుని ఇచ్చేసాడు. మరి నీ బిడ్డలను దేవుడికి ఇస్తున్నావా? 5 రొట్టెలు చేపల 2 5,000తో అర్పించినాడు బాలుడు. నువ్వు ఇస్తావా? ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు 2 ఇచ్చిందంట కానుక. ఏంటి అయ్యి? కాసులు. ఏం కాసులో తెలియదు. కాసులు అంటే ఆ మాట వింటేనే ఒళ్ళు ఒప్పొంగుద్ది అనమాట. కాసులు అంటే దానికి మించింది విలువైన ఇంకొకటి వజ్రాలు, కాసులు, వైడూర్యాలు. ఎవరిచ్చారు? పేదరాలు ఇచ్చిందంట. అట్లా ఇస్తావా నువ్వు? భక్తుడు చాలా బాగా రాశాడు పాట. మనం ఆ పాట ఎక్కాల నుంచి పాడుతున్నాం. అసలు మనకి మన అమ్మల కడుపులో ఉన్నప్పుడే వినేసాం ఆ పాటలో. మనం పాడటానికే ఉంటున్నాం కానీ చేయటానికి ఉండట్లా. అట్లు ఇచ్చారు అంటే అట్లా చేయకపోతే నరకానికి పోతావని చెప్పాడంట పాస్టర్ గారు. అట్లు చేయని ఎడల నరకానికి పోదువు అని చెప్పాడంట. వాక్యం చెప్తా ఎట్లు దేవునికి అనుకూలంగా, దేవునికి భయపడుతూ యథార్థంగా బ్రతకపోయినా, అట్లు జీవించకపోయినా, అట్లు చెయ్యకపోయినా నువ్వు ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. అంటే ఏమిటి ఈ మాటలన్నీ వినపాలా? ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉందేమా? అట్లు చెయ్యాలి అన్నాడు అయ్యగారు అన్న మాట ఒకటే ఎందేక ఎప్పుడులోకి సరిపడా చేసుకొచ్చిందంట. అట్లు అంటే అట్లు తీసుకొచ్చి ఇయ్యాలా? అట్లేంటి ఇయ్యాలా? అట్లు పండుగ ఏమి లేదే, నేనేం చేసిరామని లేదే. అట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి, అయ్యగారు ప్రార్థన చేయండి, మీరు రాత్రి చెప్పారుగా అట్లు చేస్తే ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. ఇప్పుడు నేను వెళ్తానంట పరలోకానికి. అయ్యగారికి షుగరు 500 ఉన్నది, 110 డౌన్ అయిపోయిందంట దెబ్బకి. ఓ నీ దొంప దగ్గర ఎంత గొంతు దించుకుని చెప్పింది, ఎంత నోరు పోయేటట్టు చెప్పింది, ఎంత నరాలు దిగేటట్టు చెప్పింది, ఎంత మైండ్ బ్లాక్ అయ్యేటట్టు చెప్పింది. నీకు అట్లా అర్థమైనయా నా తల్లే? అమ్మా ఇది కాదమ్మా అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టి 6 గంటల సేపు చెప్పాడంట వాక్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అట్లా ఉండకూడదు. అట్లు చేసుకొచ్చిన అమ్మలాగా ఉన్నామనుకో, మనం ఎందుకు పనికిరాం. నలుగురితో లాగా మనం ఉండాలంటే కుదరదు. అబ్రాహామును దేవుడు అంటున్నాడు, ఈ విషయంలో నువ్వు దేవునికి భయపడ్డవాడవని నేను నమ్ముతున్నాను. దేవునికి భయపడితే దేవుని సమయాన్ని దేవునికి ఇస్తాం. ఏమండి? దేవుని ఏర్పాటును దేవునికి ఇస్తాం, దేవుని ప్రాధాన్యతను దేవునికి ఇస్తాం, దేవుడికి లోబడాల్సిన విధంగా మనం బ్రతుకుతాం. కాబట్టి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నువ్వు దేవునికి భయపడుతున్నావా, లోకానికి భయపడుతున్నావా? నిన్ను నువ్వే పరీక్షించుకో. ఒకవేళ దేవుడు చెప్పిన మాట విని కూడా చేయనట్టుగా ఉంటే ఏమైనట్టు? దేవుని యొక్క మాటను, దేవునికి మనము భయపడనట్టు. ఏమండి? భయపడను. ఇప్పటికైనా సరే మనం ఏం చేయాలి? భయపడాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమర్పణ,
దేవునికి ఇవ్వాల్సినటువంటి కృతజ్ఞత, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఏదైనా సరే, సమయమైనా, ప్రార్థన అయినా, వాక్యమైనా, ఏమండి దేవుణ్ణి స్తుతించే విషయం ఏదైనా సరే నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే అబ్రహాము వలె విరదీయకుండా ముందుకు సాగిపోవటానికి ఆలోచన చేయాలి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.